హాయ్ వివర్స్, బ్యాక్ టు అవర్ ఛానల్ ఫిల్మీ వాచ్డ్. ఇప్పుడైతే భద్రకాళి మూవీ అయితే చూడడం అయితే అయింది గాయస్. ఇందులో మెయిన్ స్టార్ క్యాస్ట్ వచ్చేసరికి మన విజయ్ యాంటోనీ గారు అయితే నటించారు అండ్ ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. ఆయన తీసిన ప్రీవియస్ మూవీస్ ఎన్నో మూవీస్ చాలా వరకు అయితే మంచిగా ఆడాయి అండ్ బ్లాక్ బాస్టర్స్ కూడా అయ్యాయి. ఆల్రెడీ కమ్యూనిటీ పోస్ట్లో అయితే నేనైతే టికెట్ అయితే పెట్టేశాను మన జెన్యూన్ రివ్యూస్ కోసం. అయితే రివ్యూస్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు అండ్ వీడియోకి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోద్దు గాయస్. ఇంకా మూవీ ఎలా ఉందంటే, మూవీ చూసిన తర్వాత నాకు ఒకటే అనిపించింది. అండ్ రీసెంట్గా వచ్చిన అన్ని మూవీస్, ఈయన ప్రీవియస్ తీసిన అన్ని మూవీస్ కూడా ప్రతి మూవీలో ఏదో ఒక కాన్సెప్ట్తో ఒక మంచి మెసేజ్తో అయితే వస్తారు. అండ్ ఈ మూవీలో కూడా ఒక డిఫరెంట్ అటెంప్ట్తో ఒక మంచి కాన్సెప్ట్తో అయితే వచ్చారు. అండ్ మూవీలో మెసేజ్ కూడా బాగుంది. ఇంకా జనరల్ ఆడియన్స్కి నచ్చదో నాకైతే తెలియదు భయ. ఎందుకంటే ఇందులో మొత్తం ఆల్మోస్ట్ పొలిటికల్ డ్రామా మీదే మూవీ నడుస్తుంది. అంటే పొలిటికల్ వాళ్ళు ఎలాంటి టైంలో ఏమేం చేశారు అండ్ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏంటి వీళ్ళయి, అంటే ఒక మంచి ఇన్ఫ్లుయెన్స్ పర్సన్స్, ఒక పొలిటికల్ లీడర్స్ వీళ్ళంతా కలిపి కొన్ని విషయాల్లో స్కామ్స్ చేస్తే ఎలా ఉంటుంది, ఈ విషయంలో మెయిన్గా జనాల మీద ఎలా అయితే ప్రభావితం చేస్తాయి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా డైరెక్టర్ అయితే చూపించాడు. ఇంకా వీటిలన్నిటిని ఎదుర్కోవడానికి ఒక వ్యక్తి వస్తే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ని బాగా చూపించారు. ఇంకా ఫైనల్ మొత్తం మూవీ కంప్లీట్ అయిన తర్వాత ఒక కన్క్లూజన్కి అయితే వచ్చేసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే ఓకే అనిపిస్తుంది అంతే. ఒకసారి మనం డీసెంట్గా ఒక వాచ్ అయితే చేయొచ్చు ఈ మూవీని అనే ఫీలింగ్తోనే మనం బయటకు వస్తాము. బట్ మూవీలో చాలా వరకు ఇంటెన్సివ్ సీన్స్ అనేవి మనకి లిటిల్ బిట్ టచ్ అవుతూ వస్తూ ఉంటాయి అనమాట. ఇంకా గ్రిప్పింగ్ నెరేషన్ అనేది సెకండ్ హాఫ్ నుంచి బాగుంది. ఇంకా మూవీలో పాజిటివ్స్ అనుకుంటే మాత్రం మెయిన్గా అయితే స్క్రీన్ ప్లే కానీ, ఆ స్టోరీ టెల్లింగ్, ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది బాగా అయితే ఇచ్చారు. ఒక ఇంటెన్సివ్ వేలో అయితే తీసుకెళ్తుంది స్టోరీ టెల్లింగ్లో. ముఖ్యంగా లొకేషన్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కానీ చాలా బాగా అయితే న్యాచురల్గా అయితే తీసుకువచ్చారు మూవీకి. నోటు కోసం ఓటు నమ్ముకునే ప్రజలు ఉన్నంత వరకు, డబ్బు కోసం జెండాలు ఎత్తే జెండా నాయకులు కానీ, వీటిలో నలిగిపోతూ కరప్షన్ లేని కంట్రీ కావాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా చూపించారు డైరెక్టర్. అండ్ ముఖ్యంగా హీరో వీటికన్నిటికీ అగైనెస్ట్ గా నిలబడినప్పుడు అతని క్యారెక్టరైజేషన్ ని ఒక మంచి బిల్డింగ్ తో చాలా బాగా అయితే చూపించారు. అండ్ ఇలాంటి వాటికి అన్నిటికీ అగెస్ట్ అయిన హీరో ఏం చేశాడు అనే ఒక పాయింట్ ఆఫ్ ని చాలా ఎంగేజింగ్ గా చూపించారు. ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో ఉండే దేశంలో ఉన్న బతుకుతున్న ప్రజలకి ఇంతింత డబ్బు ఏమవుతుంది, ఎలా జరుగుతుంది అనే ఒక మైండ్ బ్లోయింగ్ కాన్సెప్ట్ ని అయితే మనకు ప్రజెంట్ చేశారు డైరెక్టర్. ఇంకా మూవీలో నెగిటివ్స్ విషయానికి వస్తే మాత్రం మెయిన్ గా మనకి సినిమా చూస్తున్నప్పుడు ఏదో రెగ్యులర్ కమర్షియల్ సినిమా లాగా అయితే ఉండదు అండ్ రెగ్యులర్ పొలిటికల్ డ్రామా లాగా ఉండదు. ఒక డిఫరెంట్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూని తీసుకొని అయితే మనకి బాగా చూపించారు. బట్ అది అంత మిస్లీడింగ్ గా వెళ్ళిపోతుందని అయితే నేనైతే అనుకోలేదు. క్లైమాక్స్కి వచ్చేసరికి ఎవ్రీ ఆడియన్స్ ఖచ్చితంగా ఇదే జరుగుతుందని ఖచ్చితంగా ప్రిడిక్ట్ చేస్తారు. అక్కడ వల్ల అయితే మెయిన్గా మూవీ అనేది డిసప్పాయింట్ చేస్తుంది. మీరు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ నుంచి మీరు ఎక్కడ చూసుకున్నా కానీ మంచి హైప్ ఉండే ఫిలింని చూసామరా అనిపిది మీకు. మనం చూస్తుంది రొటీన్ కాన్సెప్టే కదా, కాకపోతే ఇది కొంచెం కొత్తగా చూపించారు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. ఇంకా మూవీలో సాంగ్స్ అనేవి అంతగా అయితే బాగాలేవు గాయస్. ఇంకా పర్ఫార్మెన్సెస్ వైజ్ చూసుకుంటే విజయ్ యాంటోనీ గారు సూపర్గా అయితే పర్ఫామ్ చేశారు. తన భార్యగా నటించిన లేడీ కానీ, ఇంకా కొంతమంది పొలిటికల్ క్యారెక్టరైజేషన్స్ ఉన్నాయన్నమాట, వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. మూవీ మొత్తానికి అయితే థియేటర్లో ఎక్స్పీరియన్స్ చెయ్యాలా చేయకూడదా అనేది ఇంకా మీ చాయిస్. నాకు మూవీ జస్ట్ ఓకే అనిపించింది. అంత క్రూషియల్ పాయింట్స్తో అయితే నన్నేమి ఎంగేజ్ చేయలేదు మూవీ. ఓకే, ఒకసారి చూడడానికి బాగుంది మూవీ అయితే. అండ్ విజయ్ యాంటోనీ ప్రీవియస్ మూవీస్ కంటే ఈ మూవీ అంత బెస్ట్గా అయితే నాకైతే అనిపించలేదు గాయస్. ఇంకా డైరెక్షన్ కానీ, విజువల్స్ అవన్నీ ఓకే అనిపించాయి కాబట్టి మూవీలో. ఇంకా వాటితో పాటు విజయ్ యాంటోనీ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. ఇంకా ఈ మూవీకి నేను రేటింగ్ అని అడిగితే మాత్రం 5/3.5 అయితే ఇస్తాను. ఇంకా మన జెన్యూన్ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోదు గాయస్. ఒకవేళ మీరు సినిమా చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.